నాణ్యమైన సింగరేణి బొగ్గు ఇవ్వకుండా నాసిరకం బొగ్గు ఇవ్వడంతో కంపెనీలు కొనకుండా వెనక్కి పంపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు లారీ యజమానులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సింగరేణి ప్రాజెక్టు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి లారీ యజమానులు ఆందోళన చేపట్టారు. సింగరేణి ఓసీల ఉత్పత్తి అయ్యే 40% బొగ్గును లారీలకు లోడింగ్ ఇవ్వాల్సి ఉండగా అధికారులు ఆ తీర్మానాలను తుంగలో తొక్కుతూ రైలు మార్గం గుండా బొగ్గును తరలిస్తూ లారీల వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లోడింగ్లు లేక ఈఎంఐలు కట్టలేక తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా నాణ్యమైన బొగ్గును లోడింగ్ ఇచ్చి తమ కుటుంబాలను వీధిన పడకుండా ఆదుకోవాలని కోరారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ బొగ్గు ధర పెరగడంతో కంపెనీలు కొనుగోలు ఆపేశాయని, సదరు కంపెనీలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉన్నామని, లారీ యజమానుల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తున్నామన్నారు లారీ యజమానులు. ఇక్కడున్న మా తల్లిదండ్రులందరూ గత 20 సంవత్సరాల నుండి లారీ అసోసియేషన్ మీదే ఆధారపడి జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి బొగ్గు లోడింగ్ అనేది ట్రైన్లకు ఇవ్వడం కారణంగా మా లారీ లోడింగ్ అనేది తగ్గిపోయింది. దీని కారణంగా మా తల్లిదండ్రులందరూ లారీలు ట్యాక్సీలు కట్టుకోవడానికి కానివ్వండి, వాటికున్న ఇన్సూరెన్స్లకు కానివ్వండి, కిస్తీలకు కానివ్వండి, రోడ్ ట్యాక్సీలకు కానివ్వండి, వాటన్నిటిని కట్టుకోవడానికి అప్పుల పాలవుతున్నారు. వాటి కోసం పగలనక రాత్రనక ఆలోచించుకుంటూ వాళ్ళు అనారోగ్యానికి గురవుతున్నారు. సార్, మాకున్న ఒకే ఒక్క ఆస్తి మా నల్ల బంగారం. దాన్ని కూడా మీరు మా నోటికారు రానికుండా మీరు తాగేసుకుంటే మా జీవనోపాధి మా భవిష్యత్తు ఏంటి? మా భవిష్యత్తుకు ఆధారం ఏంటి? సార్, ఇక్కడ ఉన్న చిన్న పిల్లలందరికీ ఏం సార్ అవసరం ఇక్కడ రావడానికి? మా తల్లిదండ్రులతో పాటు ఇక్కడికి వచ్చి మేము కూడా ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొంటున్నాం అంటే ఎందుకండి సార్? మా భవిష్యత్ ఏంటి? మా చదువు ఏంటి? మా పెళ్లిళ్ళు ఏంటి సార్? వాటి గురించి మా కన్న తల్లిదండ్రులు ఆలోచించుకొని వాళ్ళు అనారోగ్య పరిస్థితికి గురవుతున్నారు. మా తండ్రులు పొద్దున్నెప్పుడో వెళ్తున్నారు, రాత్రికి ఎప్పుడో వస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మా పరిస్థితి ఏంటి సార్? మేము మీకు ఎక్కువగా అడగట్లేదు. మాకు రావాల్సిన 40% నల్ల బొగ్గు అనేది నాణ్యమైన బొగ్గు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.